నమస్తే అండి. లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరికి అవసరం? లంగ్ క్యాన్సర్ని అది రాకముందే మనం ఐడెంటిఫై చేయవచ్చా? ఇబ్బంది రాకముందే అంటే దగ్గు ఆయాసం రాకముందే మనం దాన్ని పట్టుకోవచ్చా అంటే ఎస్, చేయొచ్చండి. దాన్నే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ ఎవరికి చేయాలి అంటే ఎవరైతే హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్లో ఉంటారో వాళ్ళకి చేయాలి. మనకు ఎలా తెలుస్తుంది? ఆ క్రైటీరియా ఏంటి అంటే మీకు ఏజ్ గనక 50 to 80 ఇయర్స్ మధ్యలో ఉన్నా కానీ ఆర్ మీరు స్మోకింగ్ రెగ్యులర్గా చేశారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ పాటు, రోజుకి 20 సిగరెట్లు తాగారు 20 సంవత్సరాల పాటు, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు గనక స్మోకింగ్ చేశారు కానీ స్మోకింగ్ స్టాప్ చేసి లాస్ట్ 15 ఇయర్స్ లోపే స్టాప్ చేశారు అంటే మీరు స్మోకింగ్ స్టాప్ చేసి 15 ఇయర్స్ క్రాస్ అవ్వాలా. ఇంకా ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా మీరు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎందుకని? ఈ క్రైటీరియా ఉన్న వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ గెటింగ్ లంగ్ క్యాన్సర్ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్ కానీ, కోల్ ఫ్యాక్టరీలో కానీ, కోల్ మైన్స్లో కానీ పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఈ 4 క్రైటీరియా ఫిల్ అయిన వాళ్ళు కానీ, ఇందులో ఏ క్రైటీరియా ఫిల్ అయినా కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ ఎలా చేస్తాము అంటే మనము లో డోస్ సిటీ చెస్ట్ అనే స్కాన్ చేసి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్ లో గనక ఏదైనా ఒకటి మీకు సాటిస్ఫై అవుతున్నట్టయితే స్క్రీన్ యువర్ సెల్ఫ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లంగ్ క్యాన్సర్. నమస్తే.